ఇంత కష్టపడి ఫేమ్ తెచ్చుకుంది బాలీవుడ్లో విలన్లుగా చేయడానికా? అసలే బాలీవుడ్ గడ్డు పరిస్థితిలో ఉంటే మీ క్రేజ్ని పక్కన పెట్టి క్యారెక్టర్ రోల్స్ చేయడం అవసరమా? ఇంత చేసి వాళ్ళు మిమ్మల్ని కొడుతూ ఉంటే వాటికి విజిల్స్ కొట్టాలా? ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. సౌత్ స్టార్ హీరోస్ బాలీవుడ్ మెయిన్ విలన్స్. మరి బాలీవుడ్ ఏంటి, విలన్ ఏంటా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. ఈరోజు మనం టాలీవుడ్ అండ్ బాలీవుడ్ కనెక్షన్ గురించి, మెయిన్గా మన స్టార్స్ బాలీవుడ్లో నటిస్తున్నటువంటి క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసినట్లుగా ఎన్టీఆర్ వార్ 2, యష్ నితేష్ తివారీ రామాయణంలో, విజయ్ దేవరకొండ డాన్ 3లో విలన్గా నటిస్తున్నారు. సౌత్లో అద్భుతమైనటువంటి ఫేమ్ సంపాదించుకున్న మన స్టార్లు ఇప్పుడు బాలీవుడ్లో, అందులోనూ విలన్ క్యారెక్టర్లో ఎందుకు నటిస్తున్నారు? బాలీవుడ్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అస్సలు బాలేదు. అప్పుడెప్పుడో వచ్చిన చావా తర్వాత ఇప్పటి వరకు కూడా చెప్పుకోదగ్గ సరైన హిట్ అయితే లేదు. ఈ టైంలో మన స్టార్స్ తీసుకునే డెసిషన్స్ కరెక్టేనా? ఇప్పుడు ఇదే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ముందుగా ఈ వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే కావచ్చు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఆ లుక్స్ చూస్తే మాత్రం అర్థమవుతుంది వీళ్ళే విలన్లని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ నిజంగా వీరు విలన్లుగా యాక్ట్ చేస్తే మాత్రం దాని వెనుక కొన్ని బలమైన కారణాలు ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ గ్లోబల్ రీచ్. ఒకటి, బాలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. మన సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధిస్తున్నప్పటికీ బాలీవుడ్ ద్వారా లభించే గ్లోబల్ రీచ్, ఆఫర్స్ ఇంకా భిన్నంగా ఉంటాయి. సౌత్ స్టార్స్ బాలీవుడ్లోకి అడుగు పెడితే వారి స్టార్డమ్ మరింత పెరుగుతుంది. రెండోది, యాక్టర్స్కి విలన్ క్యారెక్టర్స్ ఒక కొత్త ఛాలెంజ్. హీరో పాత్రలకు అలవాటు పడినటువంటి వీరికి విలన్గా నటించడం ద్వారా తమ నటన టాలెంట్కు మరో కోణంలో చూపించుకునే అవకాశం లభిస్తుంది. షారుఖ్ ఖాన్ వంటి స్టార్లు కూడా విలన్ క్యారెక్టర్లు చేసి మెప్పించిన సందర్భాలు లేకపోలేదు. ఇక మూడోది, సౌత్ స్టార్కి బాలీవుడ్లో పెరుగుతున్న డిమాండ్. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల తర్వాత మన స్టార్స్ అంటే బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఒక మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే భాగంగా ఈ ఆఫర్లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక బాలీవుడ్ పరిస్థితి మనం చూసుకుంటే ప్రస్తుతం అంత బాగాలేదనే చాలామంది అంటున్నారు. అయితే జవాన్ వంటి సినిమాలు మంచి వసూలను రాబట్టి బాలీవుడ్లో ఇంకా మంచి కథలకి, స్టార్ పవర్కి డిమాండ్ ఉందని నిరూపించాయి. ఒక మంచి స్టోరీ అండ్ వెయిట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉంటే సినిమా ఏ భాషలో అయినా సక్సెస్ అవుతుంది. అయితే ఇది నిజంగా వాళ్ళ కెరీర్కి ప్లస్ అవుతుందా అంటే చెప్పలేం. మన స్టార్స్ ముఖ్యంగా ఎన్టీఆర్, యష్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు తమ కష్టంతో అండ్ టాలెంట్తో బ్రహ్మాండమైనటువంటి స్టార్డమ్ని సంపాదించుకున్నారు. వీళ్ళకి సౌత్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అండ్ అలాంటి వాళ్ళు బాలీవుడ్లో విలన్ క్యారెక్టర్స్ చేయబోతున్నారని వార్తలు రావడం ఇప్పుడు చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో విలన్గా నటిస్తున్నారనే వార్త అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. సౌత్లో నంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్ బాలీవుడ్లో విలన్ పాత్ర చేయడం అతని ఇమేజ్కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చర్చ నడుస్తుంది. అయితే కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి యష్ కూడా బాలీవుడ్ రామాయణ సినిమాలో విలన్గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అది మనకు తెలిసిందే, రావణ్ క్యారెక్టర్. ఇక విజయ్ దేవరకొండ సైతం ఇలాంటి క్యారెక్టర్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. విజయ్ దేవరకొండ డాన్ 3లో విలన్గా చేస్తున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. నిజానికి ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. గత కొంత కాలంలో చాలా పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో ఆడట్లేదు. కొన్ని భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. అండ్ టాలీవుడ్తో పోలిస్తే బాలీవుడ్లో సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఇలాంటి టైంలో మన స్టార్స్ బాలీవుడ్లో అడుగుపెట్టడం, అందులోనూ విలన్ క్యారెక్టర్స్ ఎంచుకోవడం కొంతమందిని ఆందోళనకు గురిచేస్తుందనే చెప్పాలి. బాలీవుడ్లో విలన్ క్యారెక్టర్లు చేయడం ద్వారా తమ పాన్ ఇండియా ఇమేజ్ మరింత బలోపేతం చేసుకోవచ్చని వీరు భావిస్తుండొచ్చు. బట్ హీరోగా ఒక మార్కెట్ని సృష్టించుకోవడం కష్టం. కానీ విలన్గా ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే అది వారి మార్కెట్కి ప్లస్ అవుతుంది, కానీ అది కూడా చెప్పలేం. ఇకపోతే ఈ విలన్ క్యారెక్టర్లు కేవలం మామూలు విలన్ క్యారెక్టర్లు కాకపోవచ్చు. హీరోకు సమానమైనటువంటి క్రేజ్ ఉండొచ్చు అండ్ బలమైనటువంటి స్క్రీన్ ప్లే ప్రజెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్లకి ఎంత అప్లాజ్ వస్తుంది చూస్తూనే ఉన్నాం, కానీ అది ఎంతవరకు హీరోకి అయితే కాదు. ఇకపోతే బాలీవుడ్ అనేది ఒక పెద్ద మార్కెట్. అక్కడ సక్సెస్ అయితే దాని ప్రభావం వారి గ్లోబల్ రీచ్పై కూడా ఉంటుంది. సౌత్ సినిమాలను ప్రపంచానికి మరింత చేరువచేసేందుకు కూడా ఇది ఒక మంచి అవకాశంగా కూడా కావచ్చు. అయితే ఇందులో రిస్క్ కూడా లేకపోలేదు. విలన్ క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సక్సెస్ కాకపోతే అది వాళ్ళ ఇమేజ్కి అండ్ కెరియర్కి దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మెయిన్గా బాలీవుడ్ పరిస్థితి బాగాలేదన్న ఈ టైంలో ఆచితూచి అడుగులు వేయడం చాలా చాలా ముఖ్యం. మరి ఈ పరిణామాలు మన సౌత్ స్టార్కి ప్లస్ అవుతాయా లేక మైనస్ అవుతాయా అనేది టైమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం,
మన స్టార్స్ తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కొత్త ప్రయోగాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది ఒక రకంగా అభినందనమే. బాలీవుడ్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూనే సౌత్లో తమ హీరో ఇమేజ్ నిలబెట్టుకోవడం అనేది కూడా పెద్ద ఛాలెంజ్. మరి ఈ ఛాలెంజ్ మన స్టార్స్ ఎలా ఎదుర్కొంటారు, ఎలాంటి రిజల్ట్స్ చూస్తారనేది చూడాలి. సో మొత్తంగా మరి మీరేమనుకుంటున్నారు? మన స్టార్స్ అంటే వార్టులో చూపించిన విధంగా ఎన్టీఆర్ విలన్ అని చెప్పలేం, లేదంటే కంప్లీట్గా హీరో అని చెప్పలేం. ఆబ్వియస్లీ ఇది బాలీవుడ్ సినిమా కాబట్టి ఎంతో కొంత హృతిక్ రోషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత కేజీఎఫ్ ఆల్రెడీ చూసినటువంటి మనం యష్ ఆల్రెడీ రామాయణంలో అంటే రావణ్, సో అది విలన్ క్యారెక్టరే. ఇక విజయ్ దేవరకొండ కూడా డాన్ 3లో విలన్గా చేస్తున్న టాక్ నడుస్తుంది. సో మరి ఇంత క్రేజ్ సంపాదించుకున్నటువంటి మన సౌత్ హీరోలు ఏ మాత్రం కూడా ఇప్పుడు సక్సెస్ లేని బాలీవుడ్లో విలన్గా చేయడం కరెక్టేనా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.